సో ఇప్పుడు జరుగుతున్నటువంటి రూమర్స్ పరంగా విశాల్ సార్ గురించి మాట్లాడదామని చెప్పి అదే పనిగా వచ్చానన్నమాట ఇక్కడికి. సో ఆయన హెల్త్ ఇష్యూస్ అనేది అది ఫర్దర్ ప్రతి ఒక్క మనిషికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది. సో మనకు రావచ్చు, రేపు పొద్దున్నే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అనమాట. మనం చూసుకొని 1-2 సార్లు మనం ఆలోచన చేసుకొని మనం చేసుకోవాల్సిన విషయాలు అవి. అలా అని చెప్పి స్టార్డమ్ ఉన్న 6 ఫీట్ ఉన్నటువంటి వ్యక్తి, 6 ప్యాక్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి ఈ పొద్దు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఇలా మాట్లాడడం అంటే చాలా వరకు తప్పు. ఆయన పరంగా ఫేక్ న్యూస్ అనేది, ఫేక్ తీసుకురావడం అనేది చాలా వరకు తప్పు. ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు కావచ్చు, సో వాడు మేబీ ఎవరైనా కూడా అలా మాట్లాడడం చాలా వరకు తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనము ఉన్నాం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనము ఉన్నాం, తమిళ్లో ఆయన చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది మీరు బాగా గమనించాలి. తెలుగు ప్రజలు ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది. మన తెలుగులో కూడా మనకు ఫ్యాన్స్, అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇలా మాట్లాడడం చాలా వరకు తప్పు. ఇది 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకోండి. ఇలా రాయడం కానీ, ఇలా చేయడం కానీ చాలా వరకు తప్పు. పైన నుంచి ప్రెజర్ ఉంటుంది, ఇది చాలా వరకు తప్పు. మేము ఎక్కడి నుంచి ఇది చేస్తూ ఉంటాం అన్నమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామంటే అంత ఈజీగా వర్క్ చేయం కదా ఎవరు కూడా. ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో గురించి అలా తప్పుగా మాట్లాడడం చాలా వరకు తప్పు. అన్నగారితో మేము కూడా వర్క్ చేసాం, విశాలతో మేము కూడా వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత సో ఓకే, ఏదో హెల్త్కు సంబంధించి ఇష్యూస్ అయితే ఎవరికి రాకుండా ఉంటాయా? మరి వస్తాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. అలా మాట్లాడడం, అలా ఫేక్ న్యూస్లు రాయడం కానీ, సో ఇంకోటి వాట్ ఎవర్ సంథింగ్ ఏది కూడా రాయకూడదు. మీరు ఎవరెవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మనందరికీ అభిమానమే. ప్రతి ఒక్క హీరో పరంగా, ఇండస్ట్రీ పరంగా వచ్చినా, మనకి ఎంత పెద్ద పేరు వచ్చినా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అదే విధంగా మనం ఇది చేస్తాం, సపోర్ట్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరం కూడా. సో అలా చేయడం చాలా వరకు తప్పు అని ఇప్పుడు మీరు అనుకుంటారు. అలా రాయడం కరెక్టేనా? అలా రాయడం తప్పు కదా. ఆయనకు అది ప్రాబ్లము, ఇది ఇట్లా పరిస్థితిని చాలా వరకు చాలా వల్గర్గా మాట్లాడటం జరిగింది. అన్నగారి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మీరు 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకోండి. అభిమానులు కూడా 1-2 సార్లు మీరు తెలుసుకోండి. ఆయన ఎంతోమందికి సాయం చేశారు. సో అలాని మనం పట్టించుకోకుండా, మనకు తెలుగు సంబంధించి మనం మాట్లాడుకోకుండా ఉంటే కరెక్ట్ కాదు కదా. అది తెలుగులో అభిమానులు ఉన్నారు, తమిళ్లో అభిమానులు ఉన్నారు ఆయనకి. సో మీరందరూ కూడా ఆయన గురించి ఫేక్ న్యూస్ రాయడం అనేది మానేసేయండి. మెయిన్ ప్రాబ్లం ఏంటి? సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళని తొందరలో రికవర్ అవుతారు. అన్నగారితో వర్క్ చేశాం కాబట్టి మాకు ఇది అనేది మాకు తెలుసు. పైనుంచి ప్రెజర్ వస్తుందన్నమాట. ఎక్కడి నుంచో వచ్చాను నేను, ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పాలా. రాయలసీమ గురించి మాట్లాడతాం. రాయలసీమ గురించి పేరు, ప్యాక్షన్ మొత్తం అంతా బయట పెట్టింది. మొత్తం అంతా ఎవరు పందెం కోడి సినిమా నుంచి బయటకు వచ్చింది. పందెం కోడి నుంచి బయటకు వచ్చింది. మనకి తెలుసా ఇది పరిస్థితి అనేది. ఏ స్టేట్ ఎలా ఉంది, ఏంది పరిస్థితి అని చెప్పి మనకు తెలుస్తుందా? మనకు తెలియదు కదా. హెల్త్ ప్రాబ్లం బాగలేనప్పుడు బాగలేదని రాయడం. ఓకే సార్, బాగలేదు, ఓకే, ఇట్ ఈస్ ఆయన ప్రాబ్లం. అది ఇంతకుముందు మనకు యాక్టింగ్ చేయలేదా? మన పర్పస్ పరంగా ఏం చేయలేదు ఆయన? చెప్పండి. అసోసియేషన్లో ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారు ఆయన. విశాల్ గారు మాట చెప్పండి. మనం ఆ మాట మాట్లాడడం, మనం అట్లా చేయడం చాలా వరకు తప్పు. మన ఫేక్ న్యూస్లు రాయడం చాలా వరకు తప్పుగా అనుకోవడం చాలా వరకు తప్పు. ఏదో రోగం వచ్చేసింది, ఏదో ఇంకోటి జరిగిపోయింది, ఏదో ఇంకోటి ఏదో జరిగిపోయింది అని చెప్పి ఉద్దేశంతో రాస్తున్నారు. మరి అది తప్పు కాదా? అలా రాయడం కరెక్టేనా? ఒక ఛానల్ అయితే పర్వాలేదండి, ఎన్ని ఛానల్స్, ఎన్ని రూమర్సు, ఇలా రాయడం చాలా వరకు తప్పు సార్. పైన నుంచి మాకు కూడా ప్రెషర్ ఉంది. హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు చెప్పండి. సో ఆయనకు వచ్చి డెంగ్యూ ఫీవర్ వల్ల కొంచెం సఫరింగ్లో ఉన్నారు సార్. సో ఆల్మోస్ట్ రికవర్ అయిపోతారు. వీళ్ళని తొందరగా మనకు కూడా మరొక సినిమాలో మనకు కూడా ఆయన మంచిగానే కనపడతారు. ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఆయన వీళ్ళని తొందరగా రికవరీ అవ్వాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. అలా ఇలా మాట్లాడడం, ఇలా చేయడము, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి పెట్టి అలా చేయడం చాలా వరకు తప్పు సార్. ఆయన చాలా మంచివారు, మంచి వ్యక్తి. సో 1-2 సార్లు మీరు అర్థం చేసుకోండి. ఏ సినిమా పరంగా అయినా కూడా, దేని పరంగా అయినా కూడా, ఇప్పుడు మదగజరాజు ఆయన రావాల్సిన పని లేదు అక్కడికి. ఆయనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి.
కానీ ఆయన వచ్చి ప్రేక్షకుల ముందు నేను ఇలా ఉన్నానే, నేను ఎలా కనపడితే ఎలా అని చెప్పి అనుకోలేదు ఆయన. సో కానీ ఆయన వచ్చి ప్రేక్షకులకు కనపడారనమాట. సో ఇది ఒకటి రెండుసార్లు మీరు గమనించుకోండి. సో కాదు సార్, ఇట్ ఈస్ ఎ ఫేక్. అలా రాయడం అలా చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? హై ఫీవర్ వల్ల ఆయనకు డెంగ్యూ ప్రాబ్లం వల్ల, సో ఇంకోటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఉంటాయి అన్న. మనందరం మనుషులం, మళ్ళీ మనకు తెలవదా మళ్ళీ ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఏ మనిషికి ఎలా వస్తుందని మనకు తెలవదా, ఎలా చేస్తామని మనకు తెలియదా. మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారన్న? ప్రతి ఒక్కరు కూడా డాక్టర్సే కదా మనకు చూసేది. సో అలాంటప్పుడు ఒక వ్యక్తి గురించి మనం అలా రాయడం చాలా వరకు తప్పు. సో అదనమాట. సో ఎన్ని రోజుల్లో కోలుకోవడానికి టైం? సో వీళ్ళని తొందరగా సార్ కోలుకుంటారు, విషయాలను కోలుకుంటారు. మేము కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము కూడా వర్క్ చేస్తాము. అన్న ఇక్కడికి వచ్చిన మేము కూడా ఖచ్చితంగా చేస్తారండి, ఖచ్చితంగా చేస్తాము. లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అతడు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఖచ్చితంగా అభిమానుల కోసం రాక తప్పదు కాబట్టి అలాంటి ఉద్దేశంలో అన్న వచ్చారు. అంటే చాలా మంది హీరోస్ వాళ్ళు నటించినా కూడా టైం దొరకక రారు. అవునవును, అదేం నిజమే. అలా అది విషయాలన్న హిస్టరీలో లేదన్నమాట. అభిమానుల కోసం ఖచ్చితంగా ఎక్కడున్నా వస్తారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన ఫేస్ చేయగలుగుతారనమాట. సో అలా వచ్చారు, అలా మీకు కనపడ్డారు. కానీ అలా రాయడం అనేది చాలా వరకు తప్పు. విశాల్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది? సో చాలా మంచి వ్యక్తి అండి, చాలా వ్యక్తి ఆయన. ఇంకోటి ఆయన చేసే సేవా సంస్కృతులు మొత్తం అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమందికి విద్య, వైద్యం. సో అలాగే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కళాకారులకు పెన్షన్స్ సహా ప్రతి ఒక్కటి కూడా ఆయన చేశారనమాట. ఇక్కడ ఆయన చేసే విధి విధానం మొత్తం అంతా అలా ఉంటుంది. చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి అలా రాయకూడదు. మాకు ప్రెజెన్స్ వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము వచ్చి చూసుకోక మాకు తప్పదు కదా. ఎందుకని అలాంటి మంచి వ్యక్తి పైన ఇలాగా రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా వరకు తప్పండి, చాలా వరకు తప్ప. కావాలనే చేస్తారు, కావాలని చేస్తారు. అభిమానులు చాలా మంది ఉన్నారండి, ఊరికే ఉండరు మళ్ళీ. అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారంట? అయ్యో, దీని వరకే ఎవరో ఉన్నారని చెప్పి మనం చెప్పకూడదన్నా. ఎవరున్నారు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే ఒక విషయం, రూమర్స్ అనేటివి చాలా వరకు తగ్గించుకుంటే చాలా మంచిది. అలా రాయడం చాలా వరకు తప్పు. ఇట్ ఈస్ ఎ 6 feet కట్అవుట్. ఇట్స్ ఎ మోర్ గట్స్. అవునవునవును, ఖచ్చితంగా అలా అనమాట. హెల్త్ పరంగా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు, చాలా జాగ్రత్త వహిస్తారు. అవునవునవును. ఏదో కొంచెం వైరల్ ఫీవర్, కొంచెం డెంగ్యూ, ఏదో ఇలాంటి ప్రాబ్లం వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం సిక్ అయ్యారు అన్న. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంకా నుంచి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రూమర్స్ అన్నిటికీ వాటికి నమ్మకుండా చూసుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అన్న. నా ఫేవరెట్ హీరో ఎవరు ఉంటారన్నా? విశాల్ అన్నే. మరి విశాల్ గారి అభిమాని కాబట్టి ఆయన అభిమానే కాకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నతో నేను వర్క్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నతో నేను చాలా సినిమాల వరకు చాలా వర్క్ చేశాను. సో అన్న గురించి ఇలా రాయడం వల్ల అయ్యా సూపర్ అన్న, సూపర్, ఇబ్బంది ఏం లేదు. చాలా మంచి వ్యక్తి. సెట్లో అన్న చాలా మంచిగా ఉండే వ్యక్తి అన్న, చాలా మంచి వ్యక్తి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అన్న వరకు పోయినట్లయితే కన్నా ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి అన్న. ఓకే, మళ్ళీ ఇలాంటి మంచి వ్యక్తిని ఈ రకంగా చేయడం అది చాలా వరకు తప్పు. అదే నేను చెప్తున్నాను. ఎవరన్నా కానీ రాసేవాళ్ళు కానీ, ఎవరైనా చూసేవాళ్ళు కానీ అలా తప్పుగా రాయొద్దండి. ఎందుకంటే నేను మళ్ళీ మీకు ఒకటి మీకు పాదాలకు కలిసిన ముక్కుతాను కానీ విశాల్ అన్న గురించి తప్పుగా రాయొద్దండి. ఎందుకు నేను ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే బాగా 1-2 సార్లు మీరు ఆలోచన చేయండి. ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. అలా రాయడం చాలా వరకు తప్పు. పైనుంచి ప్రెజర్ ఉంది. ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు చాలా ఉంటాయి, మనకు కూడా చాలా ఇంట్లో మనకు కూడా ఉంటాయి కదన్న. సో అలా అన్నమాట. ఇలా రాసే వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? ఇలా రాసే వాళ్ళకు నేను చెప్పే దాని ఏంటంటే, చర్యలు ఏముంటాయంటే ఇలా రాసిన తర్వాత రేపు పొద్దున్న వాళ్ళు మాకంట పడకన్నా పోరు, మాకు తెలియకన్నా పోదు. ఏ ఛానల్ ఏంది పరిస్థితి అనేది కూడా మనకు తెలియకన్నా లీగల్ యాక్షన్ తీసుకునే పరువు నష్టం మనం ఆటోమేటిక్గా వేస్తాం కదా. సో ఇలా రాశారు. ఎవరు? ఖచ్చితంగా నేనే వేస్తా. ఎందుకంటే నేను అభిమాని కాదు, ఆయనతో కలిసి వర్క్ చేసే మనిషిని నేను. ఓకే, అలా అన్నమాట. ఆయనతో వర్క్ చేసే మనిషిని కాబట్టి నేనే చెప్తున్నాను. పరువు నష్ట దాబా వేయాలంటే ఎందుకు వేయకుండా గమ్మున ఉంటారు? మళ్ళా అలా మాట్లాడడం చాలా వరకు తప్పు కదా. ఎందుకు రాస్తావు నువ్వు? ఈ పొద్దు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా.